కేంద్ర మాజీ మంత్రి భాజపా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెకు సంబంధించి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. అయితే శ్రీమతి సుష్మా గుండెపోటుతో ఈ లోకాన్ని వీడినట్టు సుమారు రాత్రి 10:30 సమయంలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. సుష్మా స్వరాజ్ కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికల్లో సుష్మా పోటీ కూడా చేయలేదు. ఆవిడ వయసు 67 సంవత్సరాలు. 1952 ఫిబ్రవరి 14వ తేదీన హర్యానాలోని అంబాలాలో జన్మించిన సుష్మా స్వరాజ్ ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అంబాలాలోనే పూర్తి చేసి పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అంబాలాలోనే న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కూడా ప్రముఖ న్యాయవాది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. స్వరాజ్ కౌశల్ మిజోరాం గవర్నర్గా కూడా పనిచేశారు. 1970లో ఏబీవీపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన సుష్మా యూత్ లీడర్గా నాటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 7 సార్లు ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో హర్యానా మంత్రివర్గంలో పనిచేసిన సుష్మా స్వరాజ్ 25 ఏళ్ల వయసులోనే ఆ ఘనత సాధించారు. 1998లో ఆవిడ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఢిల్లీ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 1977లో జనతా పార్టీ టికెట్పై పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన సుష్మా దేవీలాల్ కేబినెట్లో 1977, 1979 మధ్యకాలంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1984లో భాజపాలో చేరిన సుష్మా 1987లో తిరిగి శాసనసభకు ఎన్నికై అప్పటి భాజపా దేవీలాల్ లోక్దళ్ సంకీర్ణ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య, పౌర సరఫరాల శాఖల మంత్రిగా పనిచేశారు. 1996లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొంది 13 రోజుల అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1998లో అదే దక్షిణ ఢిల్లీ నుంచి తిరిగి గెలుపొంది వాజ్పేయి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖతో పాటు టెలికాం శాఖను కూడా నిర్వహించారు. 2000వ సంవత్సరం సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా వాజ్పేయి మంత్రివర్గంలో సుష్మా పనిచేశారు. 2009-14 మధ్యకాలంలో లోక్సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ వ్యవహరించారు. 2014-19 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగా సుష్మా పనిచేశారు. సుష్మా స్వరాజ్ నిన్న సాయంత్రం అస్వస్థతకు గురవ్వక ముందు 7:23 సమయంలో కశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370, ఆర్టికల్ 34A తొలగించడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో తన జీవితకాలంలో ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను అని వ్యాఖ్యానించడం గమనార్హం. దేశానికి ఎనలేని సేవలందించిన శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి చేతన మీడియా నివాళులర్పిస్తోంది.